డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో శివారెడ్డి లాజిక్స్ ఎంత ప్రబంధనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు మనము ఎస్ఐ తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ 1 మ్యాథమెటిక్స్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు పార్ట్ 1లో మనం 1 to 25 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ పార్ట్ 2లో 26 నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇన్ two pipes S1 S2 alone can fill the tank in 15 hours and 20 hours respectively. S3 can empty the tank in 40 hours. మొదటి 2 పైపులు ఏమో ఫిల్ చేసేవి. జనరల్ మనకి ఏబీసీ అని ఇస్తారు, ఇక్కడ S1 S2 అని ఇచ్చారు అంతే. మొదటిది అయితే 15 గంటలు, రెండోది అయితే 20 గంటలు, మూడోది అయితే 40 గంటలు. కానీ మూడోది మాత్రం ఎంటీ చేసేది. ఎల్సిఎం గిని మీరు చూస్తే టోటల్ ట్యాంక్ కెపాసిటీ గిని మీరు చూసినట్లయితే సో 15కి 20కి సో 20 చేయగలదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే 20 40లో ఉంటుంది. 15 40 5 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ 3 టైమ్స్ పోతుంది. 40 × 3 అంటే 120. టోటల్ ట్యాంక్ కెపాసిటీ 120. ఇప్పుడు 15 టేబుల్లో అది 8 టైమ్స్ పోతుంది. +8 తీసుకోవాలి, ఎందుకంటే అది నింపే పైపు కాబట్టి, వాటర్ వస్తున్నాయి కాబట్టి ప్లస్ తీసుకోవాలి. 20 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది, +6, ఇది కూడా నింపే పైపే. 40 టేబుల్లో 3 టైమ్స్ తీసుకోవాలి, ఎందుకంటే అది మైనస్ ఎందుకు పెట్టారంటే అది ఖాళీ చేసేది కాబట్టి. ఇప్పుడు టోటల్ ట్యాంక్ సామర్థ్యం తెలుసు, ఎవరు ఎంత చేస్తున్నారో కూడా తెలుసు. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది? ఫస్ట్లీ బోత్ S1 and S2 ఆర్ ఓపెన్. ఆఫ్టర్ 2 hours S3 ఆల్సో ఓపెన్. ఫస్ట్ 2 hours మాత్రం ఓన్లీ 1 and 2 ఓపెన్. అంటే 14 లీటర్స్ వస్తాయి 1 hourకి, అలా 2 hours అంటే 28 లీటర్స్ వస్తాయి. After 2 hours, S3 is also open. In how much time tank will be completely filled? After S3 is open. S3 ఓపెన్ చేసిన తర్వాత అంటే ఈ 120లో 28 ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకెంత ఉంటాయినా 92 ఉంటాయి. ఈ 92 ఎవరు ఫిల్ చేయాలి? S1, S2, S3 మూడు కలిస్తే పరిస్థితి ఏంటి చెప్పండి? 14 లీటర్లు వస్తున్నాయి, 3 లీటర్లు ఖాళీ అవుతున్నాయి. అంటే 14 వస్తున్నాయి, 3 పోతున్నాయి అంటే 11 కదా వచ్చేది. అలా గంటకు 11 చెప్పున 92, మిగిలిన ట్యాంక్ 92 ఫిల్ చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది? 92/11. 11వ టేబుల్లో 92 క్యాన్సల్ కాదు కాబట్టి మీ ఆన్సర్ డైరెక్ట్గా 92/11. ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, దెర్ ఆర్ 2 water taps in a tank which can fill the empty tank in 12 and 18 hours respectively. It is seen that there is a leakage at the bottom can empty the completely filled tank in 36 hours. Similar, ఈ క్వశ్చన్ కూడా సిమిలర్ క్వశ్చన్ అన్న. మొదటి 2 పైపులేమో ఫిల్ చేసేయంట, ఒకటి 12 hours, రెండోది 18 గంటలు. సో మూడోది ఖాళీ చేసేది, లీక్ అన్నా ఎంటీ అన్నా ఒకటే, రెండు కూడా. సో 36 hours ఖాళీ చేస్తుంది. సో ట్యాంక్ సామర్థ్యం ఎంత అంటే ఎల్సిఎం 36. 12 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది, 18 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది, 36 టేబుల్లో 1 టైం పోతుంది. వచ్చే వాటికి ప్లస్ వేస్తున్నాను, పోయే వాటికి మైనస్ రాస్తున్నాను. ఇంకేముంది? ఇఫ్ బోత్ ద వాటర్ ట్యాప్స్ ఆర్ ఓపెన్ ఎట్ ద సేమ్ టైమ్ టు ఫిల్ ద ఎంటీ ట్యాంక్ అండ్ ద లీకేజ్ పాయింట్ వాస్ రిపేర్డ్ ఆఫ్టర్ 1 hour, దెన్ ఇన్ హౌ మచ్ టైమ్ ద ఎంటీ ట్యాంక్ విల్ బి కంప్లీట్లీ ఫుల్. సో జాగ్రత్త చూస్తారన్నా, ఇనిషియల్గా అన్నీ ఓపెన్ చేసాం. అన్నీ అంటే 2 నీటి కుళాయిలను, అంటే ఆ లీకేజ్ని ఓపెన్ చేసేది ఏముంది? లీక్ కదా. మళ్ళీ సార్ మీరు లీక్ను ఓపెన్ చేయలేదు అని అడగకూడదు. నువ్వు 2 నీటి కుళాయిలను ఓపెన్ చేస్తాం, కింద లీక్ పోతూనే ఉంది. అది లీక్ను ఓపెన్ చేసేది ఏముంది? అది అందుకని మీరు రెండింటిని ఓపెన్ చేసామంటే సార్ 2 అనుకోకూడదు. చాలామంది అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. లీక్ ఏముంది? లీక్ అది లీక్ను ఓపెన్ చేసేది ఏంది? లీక్ ట్యాంక్ పడ్డ లీక్ అది పోతుంది, అది వాటర్ పోతున్నాయి. అంటే ఇనిషియల్గా 3 ఓపెన్ అయినాయి, అప్పుడు 5 లీటర్లు వస్తున్నాయి, 1 లీటర్ పోతుంది.
అంటే మొదటి 1 అవర్లో 4 లీటర్సే వస్తాయి, ఎందుకంటే 5 లీటర్లు వస్తున్నాయి, 1 లీటర్ పోతుంది. గంట తర్వాత లీకేజ్ పాయింట్ని రిపేర్ చేశారు. అప్పుడు ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది అన్న? 4 పోతే ఇంకెంత ఉంటుంది? 32 ఉంటుంది. ఈ 32ని ఎవరెవరు ఫిల్ చేశారు? లీక్ని క్లోజ్ చేసాం, ఇంకా రిపేర్ చేసాం. ఎవరెవరు ఉంటారు? ఏబీ ఉంటారు. ఏబీ అంటే 5 లీటర్స్ వస్తాయి. అప్పుడు 6 అవర్స్, 2/5 అంటే 24 మినిట్స్, 1/5 ఆఫ్ ద అవర్ అంటే 12 మినిట్స్, 2/5 ఆఫ్ ద అవర్ అంటే 24 మినిట్స్. స్టార్టింగ్లో 1 అవర్, ఇక్కడ 6 అవర్స్, మొత్తం 7 అవర్స్. 7 hours 24 minutes. So your answer is what? 7 hours 24 minutes. A train travels at a speed of 18 meters per second in the first 5 minutes. Covers 7.5 kilometers. In the next 10 minutes, covers 12 kilometers. And another 10 minutes. In another 10 minutes. What is the average speed? Overall average speed అడుగుతున్నారు. 5 నిమిషాల్లో 18 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తున్నారు. 10 నిమిషాల్లో 7.5 కిలోమీటర్ పర్ వేగంతో వెళ్తున్నారు. 10 నిమిషాల్లో 12 కిలోమీటర్లు వెళ్తే మొత్తం ప్రయాణం సగటు వేగం ఎంత? జాగ్రత్త చూడండి. అన్ని కిలోమీటర్లు మార్చేద్దాం. 1 సెకండ్కి 18 మీటర్లు వెళ్తే గంటకి ఎంత వెళ్తాడో చూద్దాం. ఓకేనా? అన్ని కిలోమీటర్ 10 నిమిషాల్లో 7.5 కిలోమీటరు, 5 నిమిషాల్లో 8 వేగంతో ప్రయాణిస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఒకటి వేగం ఇచ్చాడు, మీరు జాగ్రత్త గమనిస్తే మిగతా అన్ని డిస్టెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఒకటి వేగం ఇచ్చాడు, దాన్ని డిస్టెన్స్గా మార్చుకోవాలి అంతే. చూడండి, వేగాన్ని డిస్టెన్స్గా మార్చుకుందాం. దూరము అంటే ఏంటి? వేగము ఇంటూ కాలం. వేగము ఎంత అంటే 18 మీటర్ పర్ సెకండ్. కాలం ఎంత అంటే 5 మినిట్స్. 5 మినిట్స్ అంటే 300 సెకండ్స్. 5 మినిట్స్ అంటే 300 సెకండ్స్ అంటే ఎంత అవుతుందన్నా? 5400 మీటర్స్ అవుతుంది. మనం 5400 మీటర్స్ మనం 5.4 కిలోమీటర్స్ అనుకోవచ్చా? ఎస్. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. సగటు వేగం. సగటు వేగము అంటే మొత్తం దూరం బై మొత్తం కాలం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది చెప్పండి? మొత్తం దూరము బై మొత్తం కాలం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మొత్తం దూరం అంటే మొదటి కేసులో 5.4, ఇప్పుడు మనం కనుక్కున్నాం. రెండో సందర్భంలో 7.5, మూడో సందర్భంలో 12 బై మొత్తం కాలం. మొత్తం కాలం అంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 10 నిమిషాలు, మొత్తం 25 నిమిషాలు. 5.4, 7.5, 12, 24, 24.9. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ పర్ అవర్లో అడుగుతున్నా. 25 నిమిషాలు ఇది. దీన్ని గంటల్లో మార్చాలంటే బై 60 చేయాలి. అప్పుడు ఈ 60 పైకి వచ్చేస్తుంది. 249 ఇంటూ 6, 0కి పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 25. ఇది అప్రాక్సిమేట్గా 250 అనుకుందాం. ఓకేనా? 250 అనుకుంటే ఎన్ని టైమ్స్? ఇది 10 టైమ్స్. 10 ఇంటూ 6 అంటే 60, అంటే అప్రాక్సిమేట్గా 60. సో అప్రాక్సిమేట్గా 60 అంటే 59.8గా. ఇది 24.9 యాక్చువల్గా, కానీ దాన్ని 250గా అనుకుందాం మనం, అందుకని మనకు 59.8 వచ్చింది. ట్రైన్ ఏ రన్నింగ్ ఎట్ 81 km per hour takes 72 seconds to overtake a train B. Two trains A and B from station X and station Y towards Y and X respectively after passing each other. Underline this word. ఒకటి X నుంచి Yకి వెళ్తుంది, ఇంకోటి Y నుంచి Xకి వస్తుంది. ఆఫ్టర్ పాసింగ్ ఈచ్ అదర్, ఒకరిని ఒకరు దాటిన తర్వాత, ఇది కీవర్డ్. మనం ట్రైన్స్లో మనం చెప్పుకుంటాం ఈ మోడల్. మనం ఒకరిని ఒకరు దాటిన తర్వాత, ఒకరు ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యారు, మరొక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యారు, ఇద్దరు ఇలా వచ్చారు, కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత వారి గమ్యస్థానాలను చేరుకోవడానికి T1 మరియు T2 సెకండ్స్ సమయం పడుతుంది. అయితే వారు ఏ సమయంలో ఒకరినొకరు కలుస్తారు? టీ అడుగుతున్నాడు. ఏ సమయంలో ఒకరినొకరు కలుస్తారు అంటే మీకు చెప్పాను కూడా, నేను ఈ రిలేషన్ మొత్తం కూడా చెప్పాను. T ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు √T1 ఇంటూ T2. √T1 అంటే ఎంత? సో 4 hours 48 minutes. మనం 4 hours 48 minutes మనము 4/5 hours రాయొచ్చు. మీకు ఇందాకే చెప్పాడు 12 minutes అంటే 1/5 ఆఫ్ ద అవర్, 48 minutes అంటే 4/5 ఆఫ్ ద అవర్. అప్పుడు ఇది ఎంత వస్తుందన్నా? 24/5 వస్తుంది. సెకండ్ది 20 minutes మనం 1/3 ఆఫ్ ద అవర్ రాయొచ్చు కదా. అప్పుడు ఇది ఏమవుతుందన్నా? 3 hours 20 minutes ఏమవుతుంది? 3 1/3 అవుతుంది. 3 1/3 మనం 10/3 రాయొచ్చు కదా. ఎస్. ఇప్పుడు చెప్పండి, 24/5 ఇంటూ 10/3. సో 3 8 hours అన్నా, 5 2 hours, 8 2 hours అంటే 16 వస్తుంది.
కానీ 6 అండర్ రూట్ ఆఫ్ 6 అంటే 4 hours. ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. The length, breadth and height of a cuboid are in the ratio 1:2:3. The length, breadth and height of the cuboid are increased by 200, 300, 300 respectively. Then the compared to the original volume, the increased volume will be what? పెరుగుదల ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. సో వాటి నేను జాగ్రత్తగా గమనిస్తే లెంత్ నేను 1 part కదా, నేను 100 అనుకున్నాను. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 1:2:3 తీసుకోకుండా నేను అన్ని 100s రాసుకుంటున్నాను. లెంత్ 100, బ్రెత్ 2 parts ఇచ్చాడు కాబట్టి 200, హైట్ 3 parts ఇచ్చాడు కాబట్టి ఎత్తు 300, అన్ని 100s రాసుకున్నాను ఈజీ అవ్వడం కోసం. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తారా, ఆడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఘన పరిమాణంలో దాన్ని కంపేర్ ది ఒరిజినల్ వాల్యూ. పరిమాణం అంటే ఘన పరిమాణం. ఇప్పుడు ఒరిజినల్ ఘన పరిమాణం ఏమవుతుంది చెప్పండి? L into B into H కదా, 1 into 2 into 3 అంటే 6 అవుతుంది. మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి? 6 zeros ఉన్నాయి. ఇది ఒరిజినల్ వాల్యూ కదా. ఇప్పుడు లెంత్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అన్న? లెంత్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 200% ఇంక్రీజ్ అయింది. మీకు ఈజీగా ఉండడం కోసమే సున్నాలు అంతే. 200% ఎంత? 100 మీద 200% అంటే 200. 200 పెరుగుతుందంటే 300 అవుతుంది. నెక్స్ట్ 200 మీద 300%. 300% అంటే 600 పెరుగుతుంది. 100% 200, 300% 600 పెరుగుతుంది. అప్పుడు కొత్తది ఎంత అవుతుంది? 800 అవుతుంది. ఇక్కడ హైట్ కూడా 300%. 100% అంటే 300, 300% అంటే 900. అప్పుడు ఎంత అవుతుంది? 1200 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 3 into 8 24, 24 into 12. సో 24 into 12 ఎంత అవుతుందన్న? 24 into 12, 24 10 times 240, 24 2s 48, 48 plus 240 288. సో పక్కన మళ్ళీ 6 సున్నాలు అలానే వస్తాయి. 6 సున్నాలతో పని లేదు మనకి. ఇంకా ఇది 6 టేబుల్లో ఎన్ని టైమ్స్ పెరుగుదల, 6 ఎన్ని టైమ్స్ అనేది మనకు కావాలి. ఎన్ని టైమ్స్ పెరుగుతుందండి మనకు? 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 4s 24, 48 వస్తుంది. 6 8s 48 టైమ్స్ అనకూడదు. మళ్ళీ నువ్వు 48 లేదని పెట్టకూడదు. పెరుగుదల మాత్రమే కావాలి. 48 పెరిగిందంటే ఎన్ని టైమ్స్ పెరిగినట్టు? 47 పెరిగినట్టు, 47 టైమ్స్ పెరిగినట్టు. మళ్ళీ 48 ఆన్సర్ లేదనకూడదు. ఎందుకంటే ఈ గ్యాప్ తీసుకొని చూడాలి. పెరుగుదల అంటే గ్యాప్ చూడాలి. నేను గ్యాప్ చూడకుండా డైరెక్ట్గా చేస్తాను. మళ్ళీ గ్యాప్ చూస్ చేయడం దేనికని వచ్చిన తర్వాత ఒక టైం తగ్గించుకుని సరిపోతుంది. సో 47 టైమ్స్ అనేది మీ ఆన్సర్ అవుతుంది. 2 bottles ఆఫ్ ద సేమ్ కెపాసిటీ. సేమ్ కెపాసిటీ అనేది అండర్లైన్ చేయండి. 35%, 33, 1/3% full of orange juice respectively. They are filled completely with apple juice. In the context of both bottles are emptied into the another vessel, the percentage of apple juice in the mixture will be what? సో ఒక దాంట్లో 35% ఉంది నాన్న, మరో దాంట్లో 33, 1/3% ఆరెంజ్ జ్యూస్ ఉంది. ద రిమైనింగ్ మనం యాపిల్ జ్యూస్తో ఫిల్ చేసాం. ఈ రెండింటిని కలిపి ఒక దాంట్లో పోసాం. అయితే అప్పుడు ఒరిజినల్ దాంట్లో యాపిల్ కాన్సన్ట్రేషన్ ఎంత అని అడుగుతున్నాడు. డైరెక్ట్ చెప్పొచ్చు మనం 35% ఆరెంజ్ జ్యూస్ ఉంది అంటే రిమైనింగ్ 65% ఏముంటుంది? యాపిల్ జ్యూస్ ఉంటుంది. 33, 1/3% ఆరెంజ్ జ్యూస్ ఉంది అంటే రిమైనింగ్ యాపిల్ జ్యూస్ ఉంటుంది. యాపిల్ జ్యూస్ అంటే ఎంత? 66 2/3. ఈ రెండింటికి యావరేజ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటికి యావరేజ్ అంటే మళ్ళీ సర్కిల్ చేయాల్సిన అవసరం లేదు. 65కి 66కి మధ్యలో ఉంటుంది అంతే కదా. 65 కన్నా ఎక్కువ ఉండాలి, 66 కన్నా తక్కువ ఉండాలి. సో ఆప్షన్ 3 is the right answer. A boat can cover a distance of 7.2 kilometers downstream and 3.2 kilometers upstream in 2 hours. It can also cover 1.5 kilometers downstream and 0.6 kilometers upstream in 24 minutes. What is the speed of the boat while going downstream? దిగువకు వెళ్ళేటప్పుడు వేగం అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి. 7.2 kilometers దిగువకి అంటే x ప్లస్ 3.2 kilometers ఎగువకి అంటే y. ఈ మొత్తం జర్నీ వాళ్ళకి 2 hours పట్టింది. నెక్స్ట్ 1.5 kilometers దిగువకి, 0.6 kilometers ఎగువకి, మొత్తం 24 నిమిషాలు పట్టింది. అంతే, నిమిషాలు అంతే, 24 minutes పట్టింది. ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటూ వస్తుంది, కానీ సాల్వ్ చేస్తే సర్కస్ అవుతుంది. అలా చేయకూడదు. అడిగింది దిగువకు వేగవేగా త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తే సరిపోతుంది.
నేను 6 తీసుకొని వెళ్తున్నాను. ఎక్స్ ప్లస్లో 6 పెట్టారనుకోండి, అప్పుడు 6 ఎన్ని టైమ్స్ అన్నా? 6 1s are 6, రిమైండర్ విల్ బి 1.2, 1.2/6, 1.2 5 టైమ్స్ అంటే 1/5, 1/5th అవర్, 1/5th అవర్ అంటే 12 minutes, 1 hour 12 minutes. సో ఇంక ఇది ఎంత ఉండాలన్న y వాల్యూ ఎంత ఉండాలి? 48 minutes ఉండాలి. అందుకే మొత్తం 2 hours కాబట్టి 48 minutes అంటే ఏంటి? మనం 48 minutes అంటే 48 minutesలో వెళ్ళాలి అంటే 3.2 kilometers. y ప్లస్లో ఏం పెట్టాలి మనం? 3.2 kilometersని 48 minutes అంటే 48 minutes అంటే 4/5. 4 1s are 4.8 times, 5.8 times అంటే 4 అంటే y ప్లస్లో 4 పెట్టాలి. y ప్లస్లో 4 పెడితే 0.8. మీరు కాలం చూడండి, 6 1.2 times, 4.8 times, 1.2 0.8 2 అవుతుంది కదా, సాటిస్ఫై అయింది. ఇదే వాల్యూస్ ఇక్కడ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ 4 పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 పెట్టారనుకోండి, సో 6 పెడితే నిమిషాల్లోకి మారుతాం. నిమిషాల్లో మార్చాలంటే ఇంటూ 60 చేయాలి. అప్పుడు 6 క్యాన్సిల్ అయితే ఇక్కడ 15 minutes వస్తుంది. ఇక్కడ కూడా ఇంటూ 60 చేస్తే 15 times పోతుంది. 15.6 hours అంటే 9 minutes వస్తుంది. 15 + 9 అంటే 24. ఇంటూ 60 చేయాలంటే మనకు అవర్స్లో వస్తుంది. అవర్స్ వచ్చిందని నిమిషాల్లో మార్చాలంటే ఇంటూ 60 చేయాలి. సో అలా ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే మీరు త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళాలి. కానీ ఈక్వేషన్ 1 సాల్వ్, ఈక్వేషన్ 2 సాల్వ్ అంటే సాల్వ్ చేసేటప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ఎ మోటార్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇట్ ఈస్ 20 km/h. It travels 150 kilometers downstream and then returns to the starting point. The round trip it takes 16 hours. What is the speed of the flow of the water? అంటే రివర్స్ స్పీడ్ అడుగుతున్నాడు, ప్రవాహ వేగం అడుగుతున్నాడు. నిశ్చల నీటిలో బోటు వేగము 20 అన్న అంటే b = 20. సో 150 kilometers దిగువకి వెళ్తున్నాం. దిగువకి అంటే b + c, b 20 ఇచ్చేసాడు ఆల్రెడీ, c కనుక్కోవాలి. మళ్ళీ అదే 150 kilometers ఎగువకి వెళ్తున్నాడు. ఎగువకి అంటే 20 - c, మొత్తం ట్రిప్ మనకు 16 గంటలు పట్టింది. అయితే సి అడుగుతున్నాడు. సి ప్లేస్లో ఇది కూడా అంతే. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎల్సిఎం చేసి సర్కట్ చేయకూడదు. సి ప్లేస్లో ఏం పెడితే సాటిస్ఫై అవుతుందో చూసుకుంటే సరిపోతుంది. సో చూడనా, సి ప్లేస్లో 6 పెట్టాను అనుకోండి, ఇక్కడ 14 వస్తుంది. అసలు 14 టేబుల్లో 150 పోదు, అలా మొత్తం చేయాల్సిన అవసరం లేదు. 4 పెట్టామనుకోండి 16 వస్తుంది. 16 టేబుల్లో కూడా 150 పోదు. 8 పెట్టామనుకోండి 12 వస్తుంది. 12 టేబుల్లో కూడా పోదు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇంకా 3 ఆప్షన్స్ ఫెయిల్ అయిన తర్వాత 4వ ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సి ప్లస్లో 5 పెడితే 25 అవుతుంది, 6 times పోతుంది. 5 పెడితే 15 వస్తుంది, 10 times పోతుంది. 10 + 6 అంటే 16. ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ 200 meters linear race, if A gives B a start of 25 meters, then A wins the race by 10 seconds. అంటే 25 meters ప్రారంభాన్ని ఇవ్వడము అంటే ఏ 200 meters పరిగెత్తే టైంలో బి ఆల్రెడీ 25 meters ముందే ఉంటుంది కాబట్టి రిమైనింగ్ 175 meters వెళ్తుంది. రెండో సందర్భంలో ఏంటంటే పాపం లేట్ అవుతుందని చెప్పేసి ఈసారి ఏ బీకి లక్కీ ఛాన్స్ ఇచ్చింది. నువ్వు 25 metersలో ఉంటే నీ వల్ల కావట్లేదే, కానీ నువ్వు వెళ్ళి 45 మీటర్ల ముందు నుంచో, అంటే 45 మీటర్ల ముందు ఉండడం అంటే మిగతా 155 కవర్ చేయాలి. అప్పుడు ఏ 200 కవర్ చేయాలి. అప్పుడు ఇద్దరు కూడా ఒకే సమయంలో రేస్ను ముగిస్తారు. డెడ్ హీట్ అంటే ఇద్దరు ఒకే సమయంలో ఏదైతే మనం పాయింట్ రీచ్ అవ్వాలో ఆ పాయింట్ రీచ్ అవ్వడం, దాన్ని డెడ్ హీట్ రేస్ అంటారు. ఇద్దరు ఒకే సమయానికి ఆ డెడ్ లైన్ని రీచ్ అవుతారు. అంటే ఏమి లేదు, 45 మీటర్లు ముందు ఉంచడం అంటే ఇది రన్నింగ్ ర్యాక్, 200 meters రన్నింగ్ ర్యాక్, ఇది రన్నింగ్ ట్రాక్. ఏ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు, కానీ బిని 45 meters నీ వల్ల కాదులే, కానీ నువ్వు ఇక్కడ ఉండి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయని చెప్తున్నాడు. నువ్వు ముందే ఉండు, నీ వల్ల కాదు నాతో పరిగెత్తడం, నువ్వు ఆ నుంచి పరిగెత్తు, నేను ఈ నుంచి పరిగెత్తా, చూద్దాం ఎవరు ముందు వెళ్తారు. ఇలా అయినా ఇస్తే ఇద్దరు ఒకే సమయానికి రేస్ని కంప్లీట్ చేస్తున్నారు, ఒకే సమయానికి రీచ్ అవుతున్నారు. అంటే బి పరిగెత్తేది రిమైనింగ్ 155, కానీ ఏ మాత్రం 200 పరిగెత్తాలి. ఇప్పుడు చూడు, ఈ మొదటి సందర్భంలో బి ఎంత పరిగెత్తింది? 175. ఇక్కడ బి ఎంత పరిగెత్తింది? 155. ఎన్ని మీటర్స్ గ్యాప్ ఉంది? 20 meters గ్యాప్ ఉంది. ఆ 20 meters వల్ల కదా నువ్వు 10 secondsతో ఓడిపోయింది. మొదట్లో నువ్వు 10 secondsతో ఓడిపోయావు కదా. అంటే 10 secondsలో బి 20 meters వెళ్తుంది అంటే బికి 155 meters వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో చూస్తే సరిపోతుంది. జాగ్రత్త చూడండి,
జీరోకి జీరో క్యాన్సిల్ అయితే 155/2 అంటే 77.5. అంటే బీకి 77.5 సెకండ్స్ పడుతుందంటే ఏకి పట్టేది కూడా 77.5 సెకండ్సేగా, ఎందుకంటే ఇద్దరు ఒకే సమయానికి రీచ్ అవుతున్నారు కదా. ఎస్, యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 77.5. 3 different vessels ABC, syrup, water are mixed in the ratio 2:3, 3:5, 5:7. If 15 liters of mixture taken from A, 16 liters are taken from B, and X liters are taken from C. The new vessel, syrup and water in the ratio 2:3, and X value will be water అడుగుతున్నాడు. సో 3 విభిన్న పాత్రలు ఉన్నాయన్నా, దాంట్లో సిరప్ నీటిలు వరుసగా 2:3, 3:5, 5:7 నిష్పత్తులు కలిపారు. ఏ నుండి 15 లీటర్ల మిశ్రమాన్ని బయటికి తీశారు, బి నుండి 16 లీటర్లు తీశారు, సి నుండి X లీటర్లు తీశారు. కొత్త పాత్రలో పోస్తే అవి 2:3 అయ్యేటట్లుగా X వాల్యూ ఎంత అడుగుతున్నాడు. విషయం ఏంటంటే మూడో పాత్ర అంటే ఇక్కడ 5:7 ఉంది. మూడో పాత్ర 5:7 అంటే 12 పార్ట్స్. ఖచ్చితంగా మన ఆన్సర్ 12కి మల్టిపుల్ ఉండాలి. 12 టేబుల్లో పోతుందా పోదు, 12 టేబుల్లో పోతుందా పోదు, 12 టేబుల్లో పోతుందా పోదు, 12 టేబుల్లో పోతుంది. మీరు కావాలి చూడండి, మొదటి పాత్ర 2:5 అంటే 5 పార్ట్స్, 5 టేబుల్లో 15 లీటర్స్ పోతుంది చూడు. 3:5 8 పార్ట్స్, 8 పార్ట్స్ అంటే 16, 8 టేబుల్లో పోతుంది చూడు. ఇది 2 3s are 5 3s are 8 2s are క్యాన్సిల్ అవుతుంది కదా. అలాంటప్పుడు 5:7 అంటే 12 పార్ట్స్ కదా, 12 టేబుల్లో కూడా పోవాలి కదా. ఇట్స్ ఎ ప్రీవియస్ క్వశ్చన్, నేను ఓన్గా చెప్పడం కాదు. ఇంకా లేదు అంటే తీసుకొని వెళ్తాం, సమ్ కావాలంటే రెగ్యులర్ మెథడ్ మనం అప్లై చేయొచ్చు, కానీ అలా చేయక్కర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ ఈస్ ట్వైస్ దట్ ఆఫ్ బి అంటున్నాడు. ప్రజెంట్ 15 years ago ట్రైస్ అంటున్నాడు, 25 years ago ఎంత అని అడుగుతున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ప్రజెంట్ ఇచ్చాడు A:B, B 1 పార్ట్ అయితే బికి A 2 రెట్లు అంటున్నాడు, 2:1. 15 సంవత్సరాల క్రితం కూడా ఇచ్చాడు, B 1 పార్ట్ ఉంటే A 3 పార్ట్స్ ఉంటున్నారు అంటున్నారు. 15 years ago కన్నా ప్రజెంట్ ఎక్కువ ఉండాలి కదా, ఎక్కువ ఉండాలి కాబట్టి దీన్ని నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, 4:2 అవుతుంది. అప్పుడు 1 పార్ట్ కాస్త 2 పార్ట్స్ అవుతుందంటే 1 పార్ట్ యాడ్ అవుతుంది, 3 పార్ట్స్ కాస్త 4 పార్ట్స్ అవుతుందంటే 1 పార్ట్ యాడ్ అవుతుంది, అంతే కదా. ఆ 1 పార్ట్ దేనివల్ల, ఈ 15 years వల్లేగా. అప్పుడు 4 పార్ట్స్ ఎంత అవుతుందన్నా, 60 years అవుతుంది. 2 పార్ట్స్ ఏమవుతుంది, 30 years అవుతుంది. ఇది ఎప్పుడున్నా ప్రజెంట్ అడిగింది 25 years ago, అంటే 25 years బ్యాక్ వెళ్ళాలి. అంటే ఇది 35 అవుతుంది, ఇది 5 అవుతుంది. అప్పుడు ఎన్ని టైమ్స్ అన్నా, 7 times. ఎన్ని రెట్లు, 7 రెట్లు. బి వయసుకి 7 రెట్లు. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ రామ్ రహీమ్ ఆఫ్టర్ 5 years ఫ్రమ్ నౌ ఈస్ 11:10. ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ 4 years ago వాస్ 8:7. ద రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. సో మనకు 5 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు, ఏమని, 11:10 అని. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, 4 years ago ఇచ్చాడు, ఏమని, 8:7 అని. ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాడు. 7కి 10కి గ్యాప్ ఎంత, 3 పార్ట్స్. 8కి 11కి కూడా 3 పార్ట్సే. అంటే ఆ 3 పార్ట్స్ అంటేనే 4 years ago 5 years hence, అంటే మొత్తం 9 years. 3 పార్ట్స్ అంటే 9 years. ఇప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుందా, 3 అవుతుంది. 11 పార్ట్స్ 33 అవుతుంది, 10 పార్ట్స్ 30 అవుతుంది. కానీ మీ ఆన్సర్ అది కాదు, ప్రజెంట్ కావాలి. మనకేం కావాలి, ప్రస్తుతం కావాలి. ప్రస్తుతము అంటే ఇది 5 సంవత్సరాల తర్వాత కదా, ప్రస్తుతం అంటే 5 సంవత్సరాలు బ్యాక్ రావాలి కదా. 33లోంచి 5 తీసేస్తే 28 వస్తుంది, 30లోంచి 5 తీసేస్తే 25 వస్తుంది. అంటే ప్రస్తుతం వారి నిష్పత్తులు 28:25. నెక్స్ట్, ఏ హోటల్ ఈస్ గివింగ్ a discount of 12% on the booking of 2 or more rooms. Additionally, the hotel is offering 5% discount only on the payment by using SBI card. Rakesh booked 2 rooms in the hotel for a day at the rate of 1,500 rupees per room per day. So while checking out, he paid the bill using SBI silver card. How much amount so did he have to pay? విషయం ఏంటంటే నాన్న, ఒక హోటల్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ రూమ్స్ బుక్ చేసుకుంటే 12% రాయితీ ఇస్తారు. ఓకేనా. దాంతోపాటు ఎస్బీఐ కార్డుకి యూజ్ చేస్తే ఇంకొక 5% తగ్గింపిస్తారు. రాకేష్ హోటల్లో రోజుకు 1500 చెప్పిన రోజుకు 2 గదులు బుక్ చేశాడు. చెక్అవుట్ చేస్తున్నప్పుడు అతను ఎస్బీఐ సిల్వర్ కార్డు ఉపయోగించి బిల్లు చెల్లించాడు. అతను ఎంత మొత్తం చెల్లించాలి,
ఇప్పుడు 2 days కాబట్టి నాన్న 2 rooms బుక్ చేస్తున్నాడు. పర్ రూమ్ 1500 కదా, 2 rooms అంటే ఎంత 3000. కానీ 2 లేదా అంతకన్నా ఎక్కువ యూజ్ చేసినప్పుడు డిస్కౌంట్ ఎంత వస్తుంది? 12% డిస్కౌంట్ వస్తుంది. 12% అంటే ఎంత? 360 తీసేస్తే ఎంత వస్తుంది? 2640 వస్తుంది. కానీ మీ ఆన్సర్ 2640 కాదు. ఎందుకంటే అతను పే చేసినప్పుడు ఎస్బీఐ కార్డు యూజ్ చేశాడు. ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తే ఇంకొక 5% తక్కువ డిస్కౌంట్ ఇస్తారు, ఇంకో 5% డిస్కౌంట్ ఇస్తారు. అప్పుడు 10% అంటే 264, 5% అంటే 132. ఇప్పుడు 0 నుంచి 2 తీసేస్తే 8, అంటే మన ఆన్సర్ 8తో ఎండ్ అవ్వాలి. కానీ 3 ఆప్షన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. 40 నుంచి 32 తీసేస్తే 08, అంటే మన ఆన్సర్ 08తో ఎండ్ అవ్వాలి. సో 08తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది. మీరు కావాలంటే 2600 నుంచి ఒక 100 తీసేస్తే 2500, అంటే 2508 పే చేస్తే సరిపోతుంది. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. A retailer announces a discount of 30% for selling an air conditioner at 92,000 rupees. The cost price of the air conditioner is 70% below the market price. If he offers further discount of 20%, if he buyer presents his membership card of the retailer store, the profit of the retailer with the membership card scheme is how much percentage of the retailer without membership card? అంటే ఇక్కడ విషయం ఏంటంటే నాన్న, ఈ 92,000తో మీరు సాధించేది ఏం లేదు, అడిగింది పర్సంటేజ్ కాబట్టి వాల్యూతో పని లేదు. ఇక్కడ విషయం ఏంటంటే అతను మార్కెట్ ప్రైస్ 92,000 బదులు నేను 100 తీసుకుంటాను, 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే 30% డిస్కౌంట్ ఇవ్వడం అంటే ఏంటి? 70 రూపీస్కి అమ్ముతున్నాను అర్థం, అంతే కదా. కొన్న విలువ ఏమంటున్నారంటే ఈ మార్కెట్ ప్రైస్ కన్నా 70% తక్కువ అంట. మార్కెట్ ప్రైస్ కన్నా 70% తక్కువ అంటే 70 తక్కువ. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 30 రూపీస్ అవుతుంది. కొన్న విలువ 30 రూపీస్ అవుతుంది. కొన్న విలువ 30, అమ్మిన విలువ 70. అప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది? 40 రూపీస్ అవుతుంది. ఈ 40 రూపీస్ ఎప్పుడు అంటే వితౌట్ మెంబర్షిప్ కార్డ్, అంటే వాడు ఎంతైతే డిస్కౌంట్ ఇచ్చాడో అది తీసుకుని వస్తే మీకు 40 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇది వితౌట్ మెంబర్షిప్ కార్డ్. మెంబర్షిప్ కార్డు వాడితే ఒక కార్డు ఉంటుంది, మెంబర్షిప్ కార్డ్. మనం జనరల్గా కూడా ఏదైనా ఫంక్షన్ హాల్స్లో కానీ ఏదైనా పెద్ద పెద్ద మాల్స్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా మెంబర్షిప్ కార్డు ఉంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తారు. అలానే ఇక్కడ మెంబర్షిప్ కార్డు ఉంటే 20% అదనపు తగ్గింపు ఇస్తారు. అంటే ఈ 70 రూపాయల మీద మళ్ళీ ఇంకొక 20%, అంటే 14, అంటే 56. అప్పుడు SP2 ఏమవుతుంది? 56 అవుతుంది. కాస్ట్ ప్రైస్ 30, అప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది? 26 అవుతుంది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే మెంబర్షిప్ కార్డు యూజ్ చేస్తే వచ్చే ప్రాఫిట్కి వితౌట్ మెంబర్షిప్ కార్డ్ దానికి పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఈ 26 అనేది 40లో ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. సో అప్రాక్సిమేట్గా చూద్దాం, చూడండి జాగ్రత్తగా. సో 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిద్దానా? సో 4 0 క్యాన్సిల్ చేస్తే 260/4 వస్తుంది. 260/4 అంటే హాఫ్ చేసి హాఫ్ చేయాలి. 260ని హాఫ్ చేస్తే 130, 130ని హాఫ్ చేస్తే 65, ఎగ్జాక్ట్గా 65% వస్తుంది. In a race, there are 4 members in a team. Each member has to cover 5 kilometers, one after another. So if the total time taken is 30 minutes, then what would have been the average speed? సగటు వేగం అడుగుతున్నాడు. నలుగురు ఉన్నారు, ఒకరు 5 కిలోమీటర్లు, ఇంకొకరు 5 కిలోమీటర్లు, ఇంకొకరు 5 కిలోమీటర్లు, ఇంకొక 5 కిలోమీటర్లు, అంటే మొత్తం కూడా నలుగురు ప్రతి ఒక్కరు కూడా 5 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. అంటే మొత్తం 20 కిలోమీటర్లు ప్రయాణించారు. సగటు వేగం అంటే మొత్తం దూరమే మొత్తం కాలం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? ఒక్కొక్కరు 5 కిలోమీటర్లు, నలుగురు కాబట్టి 20 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ టైం అంటే ఎంత? హాఫ్ అన్ అవర్. 30 minutes అంటే హాఫ్ అన్ అవర్. సో 20/2 అంటే సో ఆ 2 పైకి వెళ్తే 40 అవుతుంది. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది? సో 40 km/h అవుతుంది. The difference between the two numbers is 1660. If 7.5% of the number, first number is equal to 12.5% of the other number, then the two numbers are what? రెండు సంఖ్యల మధ్య భేదము 1660. ఒక సంఖ్యకు 7.5%, మరొక సంఖ్యకు 12.5% సమానమైతే ఆ రెండు సంఖ్యలు దేనికి సమానం అంటున్నాడు? అసలు రెండు సంఖ్యలు ఏంటి అని అడుగుతున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మొదటి సంఖ్య యొక్క 7.5%, మొదటి సంఖ్య యొక్క 7.5%, మొదటి సంఖ్యను x అనుకుందాం. రెండవ సంఖ్య యొక్క 12.5% సమానం, రెండవ సంఖ్యను y అనుకుందాం. అప్పుడు x/y ఈజ్ ఈక్వల్ టు 2.5 3 times, 2.5 5 times, అంటే 5/3 అవుతుంది. వీటి మధ్య భేదం ఎన్ని పార్ట్స్ అన్నా? 2 parts. 2 parts అంటే మనకి ఎంత ఇచ్చాడు? 1660 ఇచ్చాడు. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 830 అవుతుంది. అప్పుడు 3 parts అంటే 3 × 830, 2490.
5 into 830. 5 into 8 అంటే 4000 అవుతుంది. 5 into 30 అంటే 150. 4150. అంటే మన ఆన్సర్ 4150, 2490. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు దీని ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. దాన్ని మనం ఎలా రాయొచ్చు? దీన్ని ప్రొడక్ట్ చేస్తే 15 రావాలి, సమ్ చేస్తే 8 రావాలి. 5 3 అనుకోవచ్చు కదా, 3 5 అనుకోవచ్చు కదా. అంటే దాన్ని మనం x-3 రాయొచ్చు, x-5 రాయొచ్చు. సెకండ్ దాన్ని 2 3 అనుకోవచ్చు కదా, -2 -3. అంటే దాన్ని x-2 అదేవిధంగా x-3. సో ఈ రెండింటికి ఎల్సిఎం కావాలి. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఈ రెండు x-3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ x-2 టైమ్స్ పోతుంది. x-2 ఇంటూ లార్జెస్ట్ నెంబర్ x-2, x-3, x-5. సో యువర్ ఆన్సర్ ఈజ్ x-2, x-3, x-5. ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగితే రెండు ఏ టేబుల్లో పోతే x-3 టేబుల్లో పోతాయి. హెచ్సిఎఫ్ అడిగితే, కానీ ఎల్సిఎం అడిగారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్. If the sum of the fractions, these two fractions is x and these two fractions is y, then x-5 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఒకసారి మీరు జాగ్రత్త చూడండి అన్న. ఈ రెండింటిని యాడ్ చేస్తే x కి ఈక్వల్ అంట 12 1/3, 37/3, 10 5/6, 60 65/6. ఇక్కడ ఎల్సిఎం 6 అవుతుంది. 3 2s are 237 టైమ్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 139/6. ఓకే, 139/6. మీరు క్యాన్సిల్ చేస్తే చూద్దాం, నెక్స్ట్ ఈక్వేషన్లో వచ్చిందని బట్టి చూద్దాం. 7 2/3, 23/3, 1 4/7, 11/7. ఎల్సిఎం 21 అవుతుంది. 3 7s are 7, 23 టైమ్స్ 161, 7 3s are 33. అంటే ఇక్కడ మనకు సో 194/21 వస్తుంది. x-5 అడుగుతున్నాడు. x-5 అంటే 139/6 మైనస్ 194/21. ఎల్సిఎం ఎంత అవుతున్నాను ఇక్కడ మనకు? అదే 3 టేబుల్లో మనకి క్యాన్సిల్ అవుతుందా? 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడు. 12 13 పోదు, 139 కదా, పోదు. చూద్దాం. ఎల్సిఎం 6 21, 3 టేబుల్లో పోతుంది. 2 times 42 ఎల్సిఎం అవుతుంది. 6 7s are 7 into 139, 137s are 9 10, 137s are 9 10, 7 9s are 63, 9 10 plus 63 973 మైనస్ ఇది 2 times పోతుంది. సో 2 times అంటే 388 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందన్నా? 400 సబ్ట్రాక్ట్ చేస్తే 573, 585 డివైడెడ్ బై 42. సో 3 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 3 14 టైమ్స్. సో 19 టైమ్స్ 57, 3 5s are. సో 195/14. సో 14 టైమ్స్ అంటే 196. అంటే మన ఆన్సర్ 14 కన్నా తక్కువ ఉండాలి. అంటే 14 13 టైమ్స్ పోతుంది. రిమైండర్ విల్ బి 13, 13/14, 13 13/14. సో ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, m is the largest 3-digit number which when divided by 6, 5 is the 5 and 5 leaves the remainder 5 and 3 respectively. What will be the remainder when m is divided by 11? సో 6 5తో భాగించినప్పుడు 5 3 శేషాలుగా వస్తున్నాయి. ఆర్ యు గాట్ ఇట్ ఆర్ నాట్? m అనే పెద్ద 3 అంకెల సంఖ్య. దీన్ని 6 5తో భాగిస్తే 5 3 శేషాలుగా వస్తున్నాయి. mను 11తో భాగించినప్పుడు అంటున్నాడు. చూద్దాం. ఆ 3 అంకెల సంఖ్య కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్త చూడండి. ఈ ఫస్ట్ దాన్ని లెఫ్ట్ చేసేసి దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. 3 6 are ఎంత? 18. సో 18కి ఈ 5 యాడ్ చేయాలి అంటే 23. సో 23ని ఇప్పుడు 11తో భాగించాలి. 11 2s are 22. రిమైండర్ విల్ బి వాట్? 1. సో రిమైండర్ 1. మళ్ళీ 3 అంకెల సంఖ్య కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ సింప్లిఫికేషన్ అడిగారు. జాగ్రత్త చూడండి. ఇది 13 క్యూబ్ నానా, మైనస్ ఉంది కాబట్టి -13 వస్తుంది. ఇది 5 క్యూబ్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది.
ఇంటూ ఇది ఉల్టా అవుద్ది, అంటే 512ని 8 క్యూబ్ అవుతుంది, 27 3 క్యూబ్ అవుతుంది. ఫస్ట్ ఇంతవరకు చేద్దాం. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ 2/3 ఉంది. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇది ఇంటూ నాన్న 65 ఇంటూ 8 అంటే 65 8s 860 టైమ్స్ 480, సో 5 8s 40, and 40 plus 480 520/3 ప్లస్ 2/3 అంటే 522/3 వస్తుంది. సో 3 టేబుల్లో 174 టైమ్స్ పోతుంది. 170 టైమ్స్ 510 3 4 12, 12 ప్లస్ 510 522. జాగ్రత్త చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. మైనస్ పీకి ప్లస్ పీకి క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ పీకి ప్లస్ పీకి. అంటే దీని వరకు ఏమొస్తున్నా, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉంది చూసారా, ఓపెన్ బ్రాకెట్స్లో ఉన్నప్పుడు మైనస్ క్యూ వచ్చింది. ఫ్లవర్ బ్రాకెట్స్ వరకు చూడండి, 3p మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే 3p ప్లస్ క్యూ. అది క్లియర్ నానా? అది. సో నెక్స్ట్ మీరు చూస్తే ఇంతవరకు చూడండి, ఈ పార్ట్ వరకు చూడండి. 3pలోంచి ఒక p తీసేస్తే 2p వస్తుంది, ప్లస్ క్యూ. ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మైనస్తో మల్టిప్లై చేయాలి, 3p మైనస్ క్యూ. ఇప్పుడు మైనస్ క్యూకి ప్లస్ క్యూకి క్యాన్సిల్ అయిపోతుంది. సో 2p మైనస్ 3p అంటే మైనస్ p వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ 3p ఉంది. సో 3p మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ p అవుతుంది, అంటే 4p. సో 4p అనే ఆప్షన్ లేదు, అందుకని నన్ ఆఫ్ దీస్ అనేది మీ ఆన్సర్. ఇక్కడ pకి క్యాన్సిల్ చేసేస్తాను. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ క్యూ అవుతుంది, అంటే 3p ప్లస్ క్యూ అవుతుంది. 3pలోంచి pని తీసేస్తే 2p, నెక్స్ట్ ప్లస్ క్యూ, మైనస్తో దీన్ని మల్టిప్లై చేయాలి, మైనస్ 3p, దాని తర్వాత మైనస్ క్యూ. ఈ మైనస్ క్యూకి ప్లస్ క్యూకి క్యాన్సిల్ అయిపోతుంది. 2p మైనస్ 3p అంటే మైనస్ p, ముందు మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ p, 3p ప్లస్ p 4p. నెక్స్ట్, ఇన్ అన్ ఆఫీస్ there are 108 tables, 132 chairs. If 1/6 of the tables and 1/4 of the chairs are broken, how many people can work in the office if each person requires 1 table and 1 chair? ఒక కార్యాలయంలో 108 బల్లాలు మరియు 132 కుర్చీలు ఉన్నాయి. 1/6 వంతు బల్లాలు, 1/4 వంతులు కుర్చీలు విరిగిపోయినట్లయితే ప్రతి వ్యక్తికి ఒక బల్లా మరియు కుర్చీ అవసరమైతే ఎంతమంది కార్యాలయంలో పనిచేయచ్చు? అంటే ఒక ఎంప్లాయీ ఉండాలంటే ఓన్లీ కుర్చీ ఉంటే సరిపోదు, ఓన్లీ బల్లా ఉంటే సరిపోదు, రెండు ఉండాలి. 108 బల్లాలు ఉన్నాయి, 1/6 వంతు విరిగిపోయాయి. అంటే 1/6 వంతు విరిగిపోయాయి అంటే ఎన్ని ఉంటాయి? 5/6 ఉంటాయి. 1/6 పోయాయి అంటే, సో 6 టేబుల్ ఎన్ని టైమ్స్ అన్నా 6 18 టైమ్స్, 18 5 90, అంటే 90 బల్లాలు ఉన్నాయి. ఇప్పుడు కుర్చీల కింద చూస్తే 132 ఉన్నాయి, దాంట్లో 1/4 విరిగిపోయాయి, అంటే 3/4 ఉంటాయి. సో 4 3s 12, 4 3s 12, అంటే 99 ఉన్నాయి కుర్చీలు. 99 ఉంటే ప్రయోజనం ఏముంది? బల్లాలు 90 ఉండాలి, 90 ఉన్నాయి. అంటే 90 బల్లాలు ఉన్నప్పుడు 90 మంది ఎంప్లాయీస్ కూర్చోగలరు, 90 చైర్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. 99 మీ ఆన్సర్ కాదు, 90 మీ ఆన్సర్. ఎందుకంటే 90 బల్లాలే ఉన్నాయి, 99 మందిని కూర్చోబెట్టలేము 90 బల్లాల్లో. సో మనకు 65 డేటా సఫిషియన్సీ ఇచ్చానన్నా, జాగ్రత్త చూడండి మీరు. ఇఫ్ ఆల్ ద ఇన్లెట్ పైప్స్ అండ్ అవుట్లెట్ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ, దెన్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద ట్యాంక్ టు ఫిల్ కంప్లీట్లీ అని అడుగుతున్నాడు. ఇన్లెట్ పైపులను అవుట్లెట్ పైపులను సైమల్టేనియస్ అంటే ఒకేసారి ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ నిండడానికి ఎంత సమయం పడుతుంది అడుగుతున్నాడు. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చాడంటే, ద వాటర్ ట్యాంక్ హ్యాస్ ఎ కెపాసిటీ ఆఫ్ 5000 లీటర్స్. దానివల్ల ఏం చేయలేము, ట్యాంక్ కెపాసిటీ చెప్తున్నాడు కానీ ఎవరి ఎఫిషియన్సీ ఎంతో చెప్పట్లేదు. అంటే ఓన్లీ 1 అలౌన్ యూజ్ చేసి అయితే ఆన్సర్ చెప్పలేము, ఓన్లీ 1 అలౌన్ అయితే ఆన్సర్ చెప్పలేము. అంటే ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇనిషియల్గా చూసేటప్పుడు దేనికి సపరేట్గా చూడాలి. అప్పటికి కూడా ఆన్సర్ దొరకకపోతే రెండింటికి కంబైన్ చేసి చూడాలి. అప్పటికి కూడా ఆన్సర్ దొరకకపోతే ఏం చేయలేమని చెప్పాలి, రెండింటిని యూజ్ చేసి కూడా ఆన్సర్ చేయలేమని చెప్పాలి. ఇప్పుడు ఓన్లీ 2 చూడాలి, ఫస్ట్ మర్చిపోవాలి మీరు. ద వాటర్ ట్యాంక్ హ్యాస్ 1 ఇన్లెట్ పైప్ దట్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 8 hours. అంటే ఏ మాత్రమే ఉంటే 8 hours ఫిల్ చేస్తుందంట. 2 అవుట్లెట్ పైప్స్ ఉన్నాయి, ఒకటి 16 hours ఎంటీ చేయగలుగుతుంది, రెండోది 24 hours ఎంటీ చేయగలుగుతుంది. ఇప్పుడు మనకు ఈ మూడింటిని యూజ్ చేస్తే ట్యాంక్ ఎంత సమయంలో ఫిల్ చేస్తుందో మనం కనుక్కోవచ్చు కదా. ఈ మూడింటిని యూజ్ చేసి మనం టైమ్ అండ్ వర్క్లో చేస్తున్నాం కదా,
చేసి ఆన్సర్ చెప్పకూడదు. ఇది ఎంత సమయమో కనుక్కోవాల్సిన అవసరం లేదు. చేయగలమా లేమా వెరిఫై చేయాలి అంతే. చేసి ఆన్సర్ తెచ్చి ఏం చేసుకుంటూ, అందుకని చేయగలమా లేమా, ఎస్ టు అలోన్ ఆన్సర్ చెప్పగలము. రెండో స్టేట్మెంట్లో డేటా మాత్రమే, రెండు మాత్రమే యూజ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది, జాగ్రత్త చూడండి ఇక్కడ. ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ డిఫరెంట్ కోర్సెస్ ఆఫ్ ఎ కాలేజ్ అలాంగ్ విత్ పర్సంటేజ్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ గివెన్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు, పర్సంటేజ్ ఆఫ్ మేల్స్ ఇచ్చారు, పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్స్ ఇచ్చారు. ఓకేనా? సో శాత రూపంలో ఇచ్చారు. ఓకేనా? అడిగింది ఏంటంటే కళాశాలలో మొత్తం మగ విద్యార్థులకి అంటే పురుష విద్యార్థులకి మహిళా విద్యార్థులకి మధ్య వ్యత్యాసం అడుగుతున్నాడు. అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తేనా అందరు పురుషులు అందరు మహిళలకు అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ డిఫరెన్స్ చూస్తే చాలు, ఇది డిఫరెన్సే కదా. 65, 35 అంటే 100. డిఫరెన్స్ ఎంత? 30%. ఈ 30% కనుక్కుంటే సరిపోతుంది. 400లో 30% ఎంత? 120. అయిపోయింది. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 8%. 8% కనుక్కుంటే సరిపోతుంది. 1% అంటే 6.5. 8 6 48, 8.5 4. 4 + 48 52. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 50%. 50% ఎంత? 140. డిఫరెన్స్ ఎంత? 10%. 10% అంటే 34. 65 35 డిఫరెన్స్ ఎంత? 30%. 30% అంటే 54. చూడండి జాగ్రత్తగా చూస్తే 120 50 170 310 340 390 390 + 10 400. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 400. 10s లెక్కెట్టారు 170 310. సో 10 + 80 390 390 + 10 400. సో అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య వ్యత్యాసం 400. The radius of a solid right circular cone is 15 centimeters and its slant height is 113. The total surface area of the cone is what? సో కుడి వృత్తాకార శంకు యొక్క వ్యాసార్థం 15 మరియు దాని ఏటవాల ఎత్తు 113. శంకు యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత? సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తున్నాను ఇక్కడ ఆల్ ఆఫ్ యూ. శంకు ఇచ్చాడు, ఎస్. జాగ్రత్త చూడండి. ఏటవేల ఎత్తు 113 ఇచ్చాడు, వ్యాసార్థం 15 ఇచ్చాడు. వ్యాసార్థం ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. ఈ ఏటవాల ఎత్తు 113 ఇచ్చాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. నాన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనందరికి కూడా తెలుసు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ మనకు కనిపించేటువంటి బాటం పార్ట్. ఓకేనా? మనకు కనిపించేటువంటి బాటం పార్ట్ యొక్క ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? శంకుకి πr అవుతుంది, ప్లస్ కనిపించేది ప్లస్ కనిపించింది మీరు బాటం నుంచి చూసినట్లయితే ఇట్స్ లుక్ లైక్ ఏ సర్కిల్. దిస్ వ్యూ విల్ బి πr, బట్ బాటం విల్ బి వాట్? πr². ఇట్స్ లుక్ లైక్ ఏ సర్కిల్, πr². ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు నాన్న? పైన కామన్ తీయచ్చు, ఆర్ను కూడా కామన్ తీయచ్చు. ఆప్షన్స్ కూడా పైలలో ఉన్నాయి. ఆర్ అంటే ఎంత? ఇక్కడ 15. 15 పైన కామన్ తీయచ్చు. మనకు ఫైనల్గా L + R వస్తుంది. L అంటే ఎంత? 15. ఆర్ అంటే ఎంత? సారీ, ఆర్ అంటే 15, L అంటే 113. సో అప్పుడు ఎంత వస్తుందన్నా? 15 π ఇంటూ పైన ఇక్కడ పక్కన రాసేయండి. 15 × 128. 15 × 128. సో ఎంత వస్తున్నా? 15 120 × 1800. సో 15 8s 120 అంటే 1920. సో 1920 π వస్తుంది. 120 × 1800. 15 8s 120. 120 + 1800 1920. 1920 π. సో 1920 π లేదు కాబట్టి ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ద కోన్ and the height of the cylinder is 5/6 times of the height of the cone. The radius and height of the cone are 60 and 84 respectively. Then what is the volume of the cylinder? సో స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత అని అడుగుతున్నాడు. అసలు ఎప్పుడైనా సరే ఈ మెన్సురేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్తూపం యొక్క ఘనపరిమాణం అడిగాడు కాబట్టి స్తూపం ఘనపరిమాణం ఏంటి? πr²h. అంటే ఇది పైతో ఇన్వాల్వ్ అవుతుంది. పైతో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు మనం 11 మల్టిపుల్ చెక్ చేసుకోవాలి. 11 టేబుల్లో పోవాలి. 7 to 9 ఇక్కడ 9 ఉంది. 9 - 9 అంటే 0. ఎస్, 11 టేబుల్లో పోతుంది.
7 9 7 6 13 13 మైనస్ 9 అంటే 4 వస్తుంది. 7 5 12 12 మైనస్ 9 అంటే 3 వస్తుంది, కాదు. 7 4 11 11 మైనస్ 9 అంటే 2 పోదు. అంటే పోయే ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ 1. మళ్ళీ మొత్తం సర్కల్ చేయక్కర్లేదు, ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. సమ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎంత ఫాస్ట్గా ఆన్సర్ మనం తెప్పిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా తెలంగాణలో మనం కండక్ట్ చేసినటువంటి ఎస్ఐ మాక్ టెస్ట్, ఎస్ఐ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ 1 మ్యాథమెటిక్స్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్. పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ మనం 1 to 25 క్వశ్చన్స్ చెప్పుకోవడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనము ఈ పార్ట్ 2లో కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.